23వ కీర్తన మరి చిన్న కీర్తన, మరి చాలా పరిచయమైందే, అయినా కూడా అనేక సంగతులు మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యానుకుండా ఒక గొప్ప విషయం ఏంటంటే, అందుకే లోకస్తుడు కూడా ఒక ఆయన నెపోలియన్ బోనోపాట్ అని ప్రభువుని ఎరగలేదు, కానీ ఆయన ఇలా అన్నాడు బైబిల్ గురించి. ఆయన ఏమన్నాడంటే, లోకంలో పుస్తకాలన్నీ వేరు, ఇది బైబుల్ ఇట్స్ నాట్ బుక్ అన్నాడు. అది పుస్తకం కాదు. మరి అదేంటయ్యా అంటే, పుస్తకంగా ఏంది ఎందుకనంటే ఇట్స్ ఎ లివింగ్ బుక్ అన్నాడు. దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది, ఇందులో ఏదో శక్తి ఉంది అని ఇంకో సెంటెన్స్ కూడా ఏమన్నా అంటే, ఎవరైనా దీనికి వ్యతిరేకంగా వెళితే ఎవరు దీన్ని జయించలేరు, కానీ ఇది వారిని జయిస్తుందని చెప్పాడు. కాబట్టి బైబిల్కు వ్యతిరేకంగా వెళితే దాని ద్వారా జయించబడుతుంది. అందుకే బైబిల్కి విరోధంగా వెళ్ళి ఎవరు కూడా దాన్ని జయించలేరు. ఇంకో విషయం తెలుసా, నేను ఏదనుకుంటాను అప్పుడప్పుడు, ఈ మధ్య వచ్చిన ఏదో లోక భాషలో అయితే బచ్చగాళ్ళు అంటారు, తప్పేం కాదు, హిందీ పదం అది. చిన్నపిల్లలు అంటాడు, తెలియక ఏదో మేము అట చేస్తాం ఇటు చేస్తాం, బైబిల్ పొడి చేస్తాం, లేకుండా చేస్తాం. బైబిల్ లేకుండా చేయాలని ఎప్పుడో ఎంతోమంది ప్రయత్నించి వాళ్ళు లేకుండా పోయారు, కానీ బైబిల్ని ఎవరు అసలు బైబిల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, నన్ను అడిగితే బైబిల్కి ఒకటి, క్రైస్తవానికి ఒకటి ఉన్న రియల్ నేచర్, దానికి ఉన్న వాస్తవం ఏంటి తెలుసా, దాని జోలికి వెళ్ళకుండానే మంచిది. దాని జోలికి వెళ్తే ఎక్కువ పెరుగుద్ది. బంతి లాంటిది అనమాట, ఎంత స్పీడ్గా గోడకెళ్తే అంత స్పీడ్గా రిటర్న్ అవుతుంది. అది స్ప్రింగ్ లాంటి కదిలిస్తేనే ఎక్కువైపోద్ది. అది తెలియక పాపం అటు చేద్దాం అనుకుంటారు, పాపం చివరికి ఆడే అందులో పడతాడు. బైబుల్ అట్లాంటిది అన్నమాట. కాబట్టి బైబుల్ కొన్న గొప్పతనం, అందుకే ఇది అన్ని పుస్తకాలు, కానీ ఇట్స్ నాట్ ఆర్డినరీ బుక్ అని. ఇంకొక ఆయన ఇలా అన్నాడు, సహజంగా లోకంలో ఏ బుక్ అయినా ఒట్టి బుక్కే ఉండదు, ఏదో పేరు ఉంటుంది. రఫ్ నోట్ బుక్, టెక్స్ట్ బుక్, గైడ్ బుక్, ఏదో పేరుతో ఉంటుంది. ఇది బైబుల్ ఒకటే ఓన్లీ బుక్ అంటారు. ఇట్స్ ఎ బుక్, అయితే ఇట్స్ హోలీ బుక్. ఈ పేరు కూడా దేనికి ఉండదు. పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఇక దేనికి పెట్టలేదు చూడండి. అందుకే మన దేశాన్ని ఏలిన నాయకులు, గాంధీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అన్ని మత గ్రంథాలు ఉండేయంట, కానీ దీని దగ్గరికి వచ్చేలేక భయం వేసేదంట పట్టుకోవడానికి. అన్నింటిని ఈజీగా తీసేవాళ్ళు అంట, కానీ దీన్ని పట్టుకోవడం భయం వేస్తుంది. ఎవరో ఒక ఆయన గురించి చదివాను, ఆయన అయితే దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చి తీసేవాడు అంటే, ఎందుకంటే ఇది పేరే పరిశుద్ధం ఉంది, ఇది ఏదో పట్టుకుంటే ప్రమాదం. సో ఇట్స్ ఎ పవర్ఫుల్ బుక్. సో అందుకే బైబిల్ చాలా అద్భుతమైనది ప్రపంచంలో. అంటే చారిత్రక వాస్తవం కూడా ఏంటంటే, జరిగిన సత్యం కూడా. నువ్వు చూడండి, ఏ వ్యక్తినైనా ఎంతో భయంకరమైన మానవుడిని, అంటే దొంగలు, త్రాగుబోతులు, నరహంతకులు, నక్సలైట్లు, మోసగాళ్ళు, జోదరులు, దేశద్రోహులు, మనుషులను తినేవాళ్ళు, విగ్రహారాధకులు, క్రూరులు, భయంకరులను కూడా మార్చి సాత్వికుడుగా, దీనుడుగా, పరిశుద్ధుడుగా చేయగలిగింది ప్రపంచంలో ఏకైక గ్రంథం అది బైబిల్. బైబిల్ దగ్గర తప్ప మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, అది అంటే మన ప్రయాస దండగనమాట. ప్రాక్టికల్గా అయినా పరిశీలించి తెలుసుకోవచ్చు ఏ మానవుడైనా. ఒక భయంకరమైన మానవుడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళిన టైం వేస్ట్, ఛార్జీలు వేస్ట్, మిగిలిన వేస్ట్. బైబిల్ మాత్రమే ఒక మనిషిని నిజమైన పరివర్తనలోకి, పవిత్రతలోకి, సాత్వికుడుగా, దీనుడుగా, పరిశుద్ధుడుగా నడిపిస్తుంది. ఎంతోమంది, ఏలూరులో ఒక ఆయన సాక్ష్యం చెప్పేవాడు, సిఐ. ఆయన డైలీ తాగి, ఆ డ్యూటీ దిగి వస్తూ తాగి రోడ్డు మీద ఆడబడితే పడిపోయి మోకాళ్ళు పగిలిపోయి ఎవరో మోసుకొచ్చేవాళ్ళు అంట. ఆయన భార్య, ఒక కుమారుడు, కుమార్తె. ఆ భార్య వాళ్ళ కుటుంబ ప్రేరికి వెళ్తుంది, నామకరణ క్రైస్తవులు. ఈయన మాత్రం డైలీ తాగొచ్చాడు, ప్రేరికి వచ్చేవాడు కాదు, ఎప్పుడు వినేవాడు కాదు. ఎన్నిసార్లు చెప్పు. వాళ్ళ బాధ ఏంటంటే, రూపాయి ఇపోయాడు, ఈ డైలీ ఇది ఒక అవమానం ఏంటి, మోసుకొచ్చి తాగిన వాళ్ళు పలానా మీ ఆయన అంట, మీ నాన్న అంట. పిల్లలకు బాధ, రూపాయి పోతే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎట్లా పడుతున్నాం, మళ్ళీ డైలీ అవమానం ఏంటని వాళ్ళు డైలీ అవమానం పడలేము, ఆయనకి ఇతరులు ఈయంతో పడలేమని ఒకరోజు వాళ్ళ సొంత డాబా మీద తీసుకెళ్ళి అంచు మీద కూర్చోబెట్టి పడద్రోయిపోయారంట. కూతురు, కొడుకు, భార్య త్రోసైపోయలేక ఒక్కసారిగా ఆయనకు మరి తాగిన దిగినట్టుంది, ఒళ్ళు జలతరిచి దండం పెట్టాడు, నాకు ఒక అవకాశం పెట్టాను. ఆ తర్వాత మారి వాళ్ళకంటే బాధ్యతగా పరిచర్య చేశాడు. ఆయనే సాక్ష్యం చెప్తాడు, అదివరకు నన్ను ఎదురుగా గౌరవించేవాళ్ళు, నేను దాటక ముందే తిట్టేవాళ్ళు నాకు తెలుసు,
కానీ ఇప్పుడు నన్ను నిజంగా గౌరవిస్తున్నారు అంటాడు. కాబట్టి బైబుల్ ఎలాంటి మానవుడి జీవితానైనా నిజం అంటే ఏకబీయుడు మారడు అనుకోని ఇంట్లో వాళ్ళు కూడా విడిచిపెట్టిన వ్యక్తిని కూడా ఇక ఇతను మారడు, ఇతను చావడమే, ఇతను మరణం అనుకుంటే మారడు అనుకున్న వ్యక్తిని కూడా మార్చగలిగిన గ్రంథం బైబిల్. ఇట్స్ ఎ పవర్ఫుల్ బుక్ అన్నమాట. కాబట్టి మనం 23వ కీర్తన, మనకు ఎక్కువ సమయం లేదు, నాకు ఇవ్వబడ్డ సమయంలో ముగించడం ప్రయత్నిస్తాను. సో కీర్తనలు, మరి బైబిల్లో కీర్తనల గ్రంథం చాలా అద్భుతమైనది. మనం సహజంగా బైబిల్కి ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఎన్ని పుస్తకాలు ఉంటాయి బైబిల్లో? సండే స్కూల్ ప్రశ్న అడిగిన ఎవరు మాట్లాడలేదు. ఎన్ని బైబిల్ అంటారు? కానీ నిజంగా చెప్పాలంటే కీర్తనలను అంటే నేను ధ్యానించినప్పుడు భావపూరితంగా అర్థవంతంగా మాట్లాడాలంటే కీర్తనలు మినీ బైబిల్ అనవచ్చు. బైబిల్కు చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇట్స్ బుక్ ఆఫ్ హార్ట్ అన్నది, ఒక గుండె లాంటిది బైబిల్లో. మన అవయవాల్లో గుండె ఎంత ప్రాముఖ్యమైందో బైబిల్లో కీర్తనలో మిగిలిన 65 పుస్తకాల సారాంశం కూడా కీర్తనలో దొరుకుతుంది. ప్రతి బుక్ యొక్క సారాంశం కీర్తనలో మనం చూడవచ్చు. కీర్తనలను మినీ బైబిల్ అని పిలవచ్చు. అంటే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కీర్తనలో. ఇంకో విషయం తెలుసా, ఫస్ట్లో బైబిల్లో అధ్యాయాలు వచనాలు ఉండేవి కాదు, పుస్తకాల పేర్లు కూడా ఉండేవి కాదు. తర్వాత పుస్తకాల పేర్లు పెట్టారు, తర్వాత అధ్యాయాలు వచనాలుగా కూడా విడగొట్టారు. ఎందువల్లనంటే ఏదైనా మాట దగ్గరకు కరెక్ట్గా వెళ్ళాలంటే ఈజీగా ఉంటుంది అని అడ్రస్ లాగా అధ్యాయాలు పుస్తకాలు. కానీ ఎందుకు అధ్యాయాల పుస్తకాలు బైబిల్లో పెట్టారంటే అంతకుముందే కీర్తనలో మొదటే అధ్యాయాలు వచనాలు ఉన్నాయి. అందుకే కీర్తనలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని పాటలు అన్నమాట. కీర్తనలు అంటే కూడా పాటలు అని అర్థం. కీర్తనలు పాడుకుందాం అంటారు. మనమే కీర్తనలు చదువుదాం అంటున్నాం అంటే ఇందులో ఉండే కాబట్టి చదువుతున్నాం, కానీ కీర్తనలు పాడుకుందాం అంటారు. సో సాంగ్స్, నేను అనుకుంటాను దేవుడు మనల్ని ప్రేమించి ఒట్టి బైబిలే కాకుండా ఒక పాటల పుస్తకం కూడా పెట్టించాడు. కాకపోతే మీరు ఎప్పుడైనా గమనించలేదు, ఆశ్చర్యం, 66 పుస్తకాలు 3 పాటల పుస్తకాలు ఉంటాయి. ఏమిటి? పరమగీతము, కీర్తనలు, ఇంకోటి కూడా పాటల పుస్తకం, విలాప వాక్యములు. అంటే మనకు వాక్యములని ఉంది, విలాప గీతాలు లెక్క అయితే లామెంటేషన్స్. సో 3 పాటల పుస్తకాలు. నిజంగా ప్రభు చూడు, ఈ కీర్తనలు కూడా పెద్ద పాటల పుస్తకం అని చెప్పాలి. ఎన్ని ఉంటాయి? 150. అందుకే కొన్ని కీర్తనల పైన మీరు అక్కడక్కడ చూసి ఉంటారు, పలానా రాగం మీద పాడదగింది అని కూడా రాస్తారు. తహ్లెత్ అని రాగం మీద పాడదగింది, మత్తులెబ్, అయితే ఏదో రాగాల పేర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉండేవి కాదు. అందుకే నేను అనుకుంటాను చాలాసార్లు మనం ఇప్పుడు రోజుల్లో ఏదో డెవలప్ అయ్యామంటాం. ఒక కోణంలో చూస్తే చాలా స్కిల్స్ అంతరించినాయి. ఒకప్పుడు వాళ్ళకున్న అంత నాలెడ్జ్ కానీ అంత ఎనర్జీ కానీ అంతవి అంతరించినాయి తెలుసా. అందుకే మనకు ఆదికాండము సుమారు 6వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయంలో కూడా చూస్తే 1000 ఏండ్లు ఉండేవాళ్ళు, మనుషులు బతికేవాళ్ళు, 1000 ఏండ్ల ఆయుష్. 969 మెతుషాల, అందరూ 900 చిల్లరు. అంటే నన్ను అడిగితే ఇప్పుడు రోజులు ఇప్పుడుతో పోల్చాలంటే వాళ్ళు 960 అంటే మనకు 96 సంవత్సరాలు కూడా అంటే వాళ్ళు 500 అంటే మనకు 50 అన్నట్టు అన్నమాట. ఇప్పుడు 460 సంవత్సరాలు బతి అట్లా ఉండేవాడు. అంటే 460లో కూడా 4 ఉండేవాడు. అట్లా ఉండేది. అంటే అన్నీ అంతరించిన అట్నే స్కిల్స్, ట్యూన్స్, రాగాలు. అందుకే కీర్తనలో చాలా రాగాలు, కొన్ని వాయిద్యాలు కూడా ఇప్పుడు తెలియదు ఎవరికి, అదేంటి అనుకుంటారు. నాకు అసలు నిజంగా బైబిల్ చూస్తే చాలా ఆశ్చర్యం అండి. భూమి మీద మానవుడికి అన్ని విషయాలు నేర్పించిన దేవుడే. రాగాలు, పాటలు, తాళాలు, వాయిద్యాలన్నీ పరలోకంలో ఉండేవి. అందుకే మనం సండే స్కూల్ పాట కూడా పాడతాం కదా, నీకొక వాయిద్యం నాకొక వాయిద్యం. చిన్నపిల్లలకు వాయిద్యమా, వీణలో ఏదో ఉంటుంది కదా, చుట్టూ తిరిగి వచ్చింది. నీకొక వాయిద్యం నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం, నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ తిరిగి వచ్చేదన్ అని. అందులో ఇంకొన్ని వాయిద్యాలు కూడా ఉంటాయి అనుకుంటా, వీణ అది. సో ఇవన్నీ పరలోకంలో ఆరాధన ఉండేది, పరలోక పాటలు ఉండేవి. అసలు బైబిల్లో చూసినప్పుడు అనేక విషయాలు మనం భూమి మీద ఎవరు చెప్పని విషయాలు బైబిల్ చెప్తారు.
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దూతలు పరిశుద్ధుడు 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 అని మానక ఎంతంటే రాత్రింబగళ్ళు. అసలు నాకు అనిపిస్తుంది ఆ వచనం చూసినప్పుడు రాత్రింబగళ్ళు 24 గంటలు ఆ పాటలు అనుపల్లవులు వాళ్ళు ఎలా వింటున్నాడు. మనం కాసేపు పాటలు వింటే కట్టేయండి కాసేపు అంటాం, ఆయన రాత్రింబగళ్ళు అంటే పాటలతో ఉండేది, వాయిద్యాలు, సంతోషం, ఆరాధన ఉండేస్తారు. సో అందుకే పాటలు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే డెవలప్ అయ్యాం, కొన్ని అంతరించినాయి. చాలా రాగాలు అవన్నీ కీర్తనలో మనకు కనబడతాయి. కాబట్టి అందుకే పెద్ద పాటల పుస్తకం 150 పాటలు. కాబట్టి కీర్తనలు మినీ బైబిల్ అంటానికి చాలా ఆధారాలు. కీర్తనలు అందుకే మనకు కీర్తనలు చూడడానికి ఒక బుక్గా ఉంటుంది, కానీ నిజంగా చెప్పాలంటే కీర్తనల గ్రంథం ఒక పుస్తకం కాదు, 5 పుస్తకాల కలయిక కీర్తనలు. అందుకే మీకు ఫస్ట్ కీర్తన పైన ఒక మాట ఉంటుంది చూడండి. ఫస్ట్ కీర్తన పైన ఏముంది? ఫస్ట్ కీర్తన పైన ఏముంది చదవండి. ప్రథమ స్కందం. అది అట్లా ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ స్కందం అని 5 ఉంటాయి కీర్తనలు. స్కందం అంటే అదేంటో అనుకుంటాం, ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ బుక్, సెకండ్ బుక్, థర్డ్ బుక్ అట్లా పుస్తకం అని. కాబట్టి 5 పుస్తకాల కలయికే కీర్తనలు. సో అందుకే మినీ బైబుల్ అనవచ్చు. 66 పుస్తకాల కలయికే పరిశుద్ధ గ్రంథం, 5 పుస్తకాల కలయికే కీర్తనలు. పంచకాండాలు అన్నట్లు అది మోషే గ్రంథాలు, ఇదేమో 5 పుస్తకాల కలయిక కీర్తనలు. అందుకే మినీ బైబుల్ అనవచ్చు. అందుకే మొట్టమొదటిలోనే అధ్యాయాలు వచ్చినాలు ఉంది కీర్తనలకు. కీర్తనలకు ఉన్న అధ్యాయాలు వచ్చినాలని చూస్తే బైబుల్ అంతటికి అప్లై చేస్తారు, ఈజీగా ఉంది అడ్రస్కి వెళ్ళడానికి. తర్వాత కీర్తనలో ఒక రచయిత కాదు. బైబుల్లో కనుక బైబిల్ మొత్తం మీద 40 మంది రచయితలు ఉన్నట్టు కీర్తనలు కూడా ఒక రచయిత కాదు. కామన్ చూడడానికి మనకు పైన ఏమి రాస్తారంటే దావీదు కీర్తనలు అంటారు, కానీ దావీదే అన్ని రాయలేదు. కీర్తనల్లో వేరే రచయితలు కూడా ఉన్నారు, సుమారు 7 రచయితలు కనబడతారు. కాకపోతే మేజర్ పార్ట్ ఎక్కువగా దావీదు రాశాడు. 150 కీర్తనల్లో ఒక 50 కీర్తనలు రచయితలు తెలియదు, అన్నోన్ సాంగ్స్. 100 కీర్తనలు కూడా 73 కీర్తనలు దావీదే రాశాడు. మిగిలిన ఇంకొక 6 రచయితలు కనబడతారు. ఎవరెవరు ఎప్పుడన్నా మీరు తగిలి ఉంటాయి కదా పేర్లు. ఇంకెవరు ఉంటారు? మోషే కీర్తన అని ఉంటుంది, ఆసాపు కీర్తన ఉంటుంది. అవును, ఆసాపు కీర్తనలు. తర్వాత సొలొమోను కీర్తనలు, కౌరవ కుమారుల కీర్తనలు. ఇంకెవరు? ఇంకా 2-3 పేర్లు ఉంటాయి. మోషే 91 కీర్తన వచ్చి మోషే కీర్తన. అట్లా సుమారు ఇంకా సొలొమోను, హేమాను, ఏతాను, ఇలా వాళ్ళు ఒక్కొక్క కీర్తనలు కనబడతారు. సో మొత్తం 7 రచయితలు కనబడతారు. అందుకే మినీ బైబుల్ అనడానికి బాగుంటుంది. తర్వాత మరి కీర్తనలకు ఇంకో చక్కనిది ఏంటంటే ప్రతి కీర్తనకు ఒక చక్కని పేరు పెట్టవచ్చు. ఇందాక చూసాం 23వ కీర్తనకు ఏం పేరు? సామ్ ఆఫ్ గుడ్ షెపర్డ్, మంచి కాపర్ని గూర్చిన కీర్తన. 22వ కీర్తనకు ఏం పేరు? సిలువను గూర్చిన కీర్తన. 24వ కీర్తనకు ఏం పేరు? మహిమగల రాజును గూర్చిన కీర్తన. అట్లా మీరు చూస్తే 150 కీర్తనలు కూడా ఒక చక్కని పేరు పెట్టవచ్చు. అంతేకాదు కీర్తనలు ఒక దండ లాంటిది. ప్రతి కీర్తనకు లింక్ ఉంది, ఒక కీర్తనకు 150 కీర్తనలకు కూడా చక్కని అంటే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇలా చూసాం కదా 22వ కీర్తనలో సిలువు దగ్గరికి వస్తేనే మనిషి, 23వ కీర్తనలో కాపర్ దగ్గరికి రాగలుగుతాడు, 23లో కాపర్ దగ్గరికి వస్తేనే 24లో మహిమగల రాజుకు ఎదురు చూడగలదు. సరే, అట్లా 150 కీర్తనలు కూడా చక్కని సంబంధం ఉంటుంది. కాబట్టి ఇలాగూ కీర్తనలో అనేక విషయాలు. అంతేకాదు బైబిల్ మొత్తానికి ఉన్న పెద్ద అధ్యాయం ఎక్కడ ఉంది? బైబిల్ మొత్తంలో పెద్ద అధ్యాయం ఏది? 119. ఎక్కడ ఉంది అది? కీర్తన. చూడు, ఆ ప్రివిలేజ్ కీర్తనకి దక్కింది. అంతేకాదు బైబిల్ మొత్తంలో చిన్న అధ్యాయం అది కీర్తనలోనే ఉంది. అన్ని కీర్తనలకే. బైబిల్ మొత్తంలో సెంటర్ వచ్చిన అది కీర్తనలు 118, 8, 9 వచ్చినాలు అది బైబిల్కే. అంటే అట్లా చాలా విషయాల్లో అనేక ఆధిక్యతలు కీర్తనలకు ఉన్నాయి. సో ఆ కీర్తనలో మనం 23వ కీర్తన చూసాం. తర్వాత కీర్తనలో హిస్టారికల్ సాంగ్స్ ఉన్నాయి, చరిత్ర సంబంధమైన కీర్తనలు ఉన్నాయి, ప్రార్థన కీర్తనలు ఉన్నాయి, స్తుతి కీర్తనలు ఉన్నాయి, ఇంకా అట్లా అనేక సంగతులు. అంటే ప్రవచనాత్మక కీర్తనలు ఉన్నాయి, యేసు ప్రభువుని గురించి చెప్పే ఉన్నాయి. అట్లా అన్ని రకాల కీర్తనలు మనం విభజించుకుంటే ఇప్పుడు మనకు పాటల పుస్తకంలో పాటల పేర్లే కాకుండా ఇండెక్స్ కాకుండా
పాటల విభజన కూడా ఒక పేజ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ చూసారా, పాటల విభజన సంబంధించిన పేజ్ కూడా ఉంటుంది. ఏంటి? కీర్తనల పాటలు, ఆరాధన పాటలు, ప్రార్థన పాటలు, కృతజ్ఞతాస్తుతి పాటలు, ఇట్లా చాలా విషయాలు. ఇంకోటి ఏది ఉంటుంది, సమర్పణ, ఏదో సబ్మిషన్కి సంబంధించి కృతజ్ఞత, అట్లా ప్రతిష్ఠిత, క్రైస్తవ ప్రతిష్ఠిత, సువార్త పాటలు. చూసా పాటల విభజన. అట్లనే కీర్తనలు కూడా రకరకాల కీర్తనలు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏ సందర్భం తగ్గ కీర్తన ఆ కీర్తన పాడాలి. చనిపోయిన రోజు పుట్టినరోజు పాట, లేదా పుట్టినకాడ చనిపోయిన పాట. కొంతమంది ఉంటుంది కూడి పెడితే ఏ పాట ఏది గుర్తొస్తుంది, ఏది నోటుకొస్తే పాడుతుంటుంది. మనకు ప్రభు కృప వలన సందర్భాన్ని బట్టి అట్లని చెప్పి మళ్ళీ కొన్ని పాటలు వదిలేవాడు. మనోళ్ళకి చనిపోయిన కాడ పాడే పాటలకి ఎప్పుడు పాడరు, తద్వారా ఎవరికి రావు. కాబట్టి వాటిలో కూడా చక్కని భావం ఉంటుంది. అప్పుడప్పుడు పాడుకోవాలి. పరదేశులము ఎంత బాగుంటుంది, దాని అర్థం తెలితే బాగుంటుంది. మనకేమో భయం అది ఎత్తే వెళ్ళిపోతామని. కాబట్టి అట్లా అన్నీ ఆ సందర్భాల్లో విడప్పుడు అన్నీ పాడుకోవడం కూడా చాలా కొన్ని అద్భుతమైన పాటలు ఉంటాయి. ఏదో పాట బ్లైండ్ అని రాశాడు అట్లా, ప్రియయేసురాజును చూచిన చాలు, ఒక తమిళ్ ఆయన చదువు లేని గొర్రెలు కాసుకుని ఆయన రాశాడు. చూడు ఆయన ఆశ చూడండి. ఆహాయ బుర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. అసలు ఎంత ఆ రోజుల్లోనే ఓ చదువు లేని వ్యక్తికి ఎంత ఆశ. నువ్వు ఎప్పుడు వస్తావు, నిన్ను ఎప్పుడు చూడాలి. మనం ఏమంటా రావడానికి చాలు ఇప్పుడు అలా వద్దులే, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట సరి చేయాలి. అవి ఎప్పుడు అంతే ఉంటాయి, నువ్వు పోయిందాకా ఉంటానే ఉంటాయి. సిద్ధపడడం కాబట్టి సిద్ధపడితే రమ్మంటాం. కాబట్టి కీర్తనలు పాటలు కూడా ఒక్కొక్క పాట ఒక ప్రసంగం. చూసారా, మీరు సరిగ్గా గమనిస్తే అసలు పాటలు ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను తెలుసు, మా దగ్గర ప్రార్థన కొడుకులో పాట పాడించి ఆ పాటనే చెప్తాను ప్రతి వచ్చిన పాట ప్రసంగం. మీరు చూడండి, ఒక పాట ఏదో ఉంది చూసారా, సాగిలపడం రొక్కిదంలోనైనా, యోన కంటే శ్రేష్ఠుడు. ఆయన ఎవరెవరికన్నా శ్రేష్ఠుడు అన్ని వచనాలు ఉంటాయి. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠ, అన్నీ ఉంటాయి. ఆయన ఎవరు ఒక ఆయనకు వచ్చిన వర్తమానం పాట రాశాడు. ఇప్పుడు వర్తమానం కావాలి, పాటలు చూడడం కూడా మంచిదే. సో ఒక్కొక్క సాంగ్ ఇట్స్ ఏ మెసేజ్, ఒక వర్తమానం. కాబట్టి అందుకే పాటల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి ఈ కీర్తనలు ఇలాంటి మరి అద్భుతమైన పాటలు నేనేమంటానంటే పరలోకంలో ఉండే ఈ పాటలు, వాయిద్యాలు, రాగాలు, పరలోకంలో నిత్యం పాటలు ఉండేవి. అది మనిషికి భూమి మీద దేవుడే నేర్పాడు, లేకపోతే ఎట్ట తెలుసు. అందుకే ఎఫ్రాయింకు నేను నడక నేర్పితిని అంటాడు. చూసారా, మనిషి ఎట్ట నడుస్తున్నాడు అసలు, నిజంగా ఆశ్చర్యం తెలుసా. 2 చక్రాల మీ సైకిల్ ఊరికి నిలబెట్టండి, స్టాండ్ అయ్యకుండా నుంచో, మరి 2 కాళ్ళ మీద ఎట్టుంటున్నాడు. మనం ఏదైనా ఉండాలంటే కనీసం 3 ఉండాలి, 4 కాపోయినా. మరి 2 ఎట్ట ఉంటుంది, ఎవరు నేర్పాడు? చిన్నపిల్లడు నిలబెట్ట పడతాడు, మరి తర్వాత ఆయన దేవుడు నేర్పాడు. ఒక పుట్టిన బిడ్డను కూడా చూడు, తల్లి దగ్గర తీసుకెళ్ళి రొమ్ము నోట్లో పెడితే ఏం చేస్తాడు, బయటకు అంటాడు, లోపలికే అంటాడు. ఎవరు చెప్పారు అంటే దేవుడు అది నా ఉద్దేశం. రొమ్ము నోట్లో పెడితే అంటున్నాడు, వాడికి ఎప్పుడు నేర్పలేము, మీ వల్ల కాదు, నువ్వు ఏ టీచర్ని తెచ్చినా నేర్పలేడు, అది దేవుడు నేర్పాల్సింది. అందుకే పరలోకంలో ఉండే పాటలు భూమి మీద మానవుడికి వెల్లడి చేసి రాగాలు, ఇవన్నీ అనేక సంగతులు మనకు నేర్పించాడు. చాలాసార్లు మనం పట్టించుకో. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కీర్తనలు 23వ కీర్తన మనం చదివాం. 23వ కీర్తనకు సహజంగా మంచి కాపరిని గురించిన కీర్తన అని చాలామంది చెప్తారు, బైబిల్ పండితులు అందరూ అంటారు. కానీ ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే బైబిల్కు ఒక చక్కని ఇంకొక కోణం ఉంది. నాకు అర్థమైంది బైబిల్ ఎంత అద్భుతమైందంటే, నేనేమంటా అంటే డైమండ్ ఉంటుంది కదా, డైమండ్కు చాలా ఫేసెస్ ఉంటాయి, అనేక ముఖాలు ఉంటాయి. ఇప్పుడు మనం డైమండ్ చూస్తే ఏమైందంటే చాలా చోట్ల మనం కనపడతాం, ఎక్కువ పిక్చర్స్గా ఉంటాయి. మన ఏడుంటాయి అన్నీ ఉంటాయి, ఒక 20-30 చోట్ల కనపడతాం. అట్లాగూ వాక్యానికి అనేక ముఖాలు ఉంటుంది, అనేక కోణాల్లో భావాలు వస్తుంది. అట్లాంటిది అద్భుతమైన బైబిల్. లోకంలో ఉండదు ఏంటంటే, మిగిలిన ఏ పుస్తకంలో విషయాలైనా ఎలా ఉంటాయంటే ఒక అర్థం తప్ప ఇంకేమి ఇవ్వలేవు అవి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక వాష్ బేస్ నుండి ఇక్కడ చేతులు కడుక్కొనవలను అని రాశారనుకోండి, చేతులు కడుక్కొనవలను అనేది అది తప్ప ఇంకేమైనా అర్థం ఇస్తుందా? చేతులు కడుక్కొనవలను అన్నది కాళ్ళు కడుక్కోవాలని కానీ, చేతులు కడుక్కొనవలను అన్నది అన్నం తినండి అని కానీ వేరే అర్థం ఇస్తా
అంటే చేతులు కడుక్కొని వాళ్ళని అర్థం తప్ప ఇంకేమీ అవ్వదు, ఒక అర్థం వేస్తుంది. కానీ బైబుల్ ఎలాంటి తెలుసా, ఎన్నో కోణాల్లో అర్థం ఇస్తుంది, ఎన్నో కోణాలు, ఎన్నో అట్లా. అందుకే బైబుల్ అద్భుతమైన, ఎప్పటికప్పుడు తాజాదనం ఉండేది. చూడు, బైబిల్ పుట్టిన కానీ ఎంతోమంది బోధిస్తున్నా ఇప్పటి బోధకులు కూడా ఎప్పుడూ వినని సంగతులు చెప్పారు. నేను ఆత్మీయ జీవితంలో ధ్యానించేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరికి బయలుపరచిన విషయాలు నీకు ప్రత్యేకంగా బయలుపరచడానికి కూడా కొన్ని దాచుంచారని ప్రభు నాతో మాట్లాడు. నిజంగానే కొన్నిసార్లు నేను ఎక్కడ డౌట్ అని ఎవరు చెప్పినా కూడా దేవుడు బయలుపరిచినప్పుడు ఎంతో సంతోషం వేసేది. అట్లా మనం దేవుని ఆత్మ సాయంతో ధ్యానిస్తే ఇంతవరకు ఎన్నడు ఎప్పుడు ఎవ్వరు ధ్యానించిన కోణంలో ప్రభు మాట్లాడతాడు. ఆ రమ్యత, ఆ చక్కదనం, ఆ ఇంపార్టెన్స్, ఆ లక్షణం బైబిల్కి మాత్రమే ఉంది, వాక్యానికి మాత్రమే ఉంది. మిగిలిన లోకంలో అన్నీ ఏంటంటే అవి జీవం లేని. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఆయన రాస్తాడు అక్కడ పొగ త్రాగరాదని, కానీ డ్రైవర్ గారు తాగుతాడు, కండక్టర్ గారు తాగుతాడు. అంటే ఎవరిని మార్చలేదు, లైఫ్ లేదు, ఎఫెక్ట్ లేదు అది. కానీ ఇది కంట్లో పెడితే దర్శిస్తుంది, మాట్లాడుతుంది, శక్తి ఉంది. అందుకే ఇది 2 అంచులు ఖడ్గం అన్నమాట. నేను ఒకసారి మా చెల్లి పెళ్ళి కుదిరితే మా అమ్మోళ్ళు నన్ను సంప్రదించుకుని గవికి మాట ఇచ్చారు. చాలా కలవరంగా ఉంది. మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి నా విషయాలు మాట్లాడదామని, చాలా కలవరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో బల్ల మీద ఉంది సొత్తు పొద్దానికి ఒకటి, మీ హృదయమును కలవరపు. చూడగానే ఎంత సంతోషం. అప్పుడు దాకా 2-3 రోజులు మించి కలవరానికి గురై ఉన్నాను. ఎందుకంటే ఆ పిల్లవాడు కొద్ది తెలుసు నాకు అతను వద్దని. దేవుడు మాట్లాడితే మీ హృదయం కలవరపడినప్పుడు అంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు ఈ సంగతి నీకు అనవసరం, నువ్వు సేవకులు, నువ్వు దేవుని పని చూడాలి. ఎంత నెమ్మది వచ్చేది. అదే మనిషికి ఎవరు చెప్పినా రాదు. సో దేవుని వాక్యం శక్తి కలిగింది, దర్శిస్తుంది, మాట్లాడుతుంది. బట్ అందుకే దేవుని వాక్యంతో నింపుకోవడం, వాక్యాలు ఉండడం చాలా అవసరం. వాక్యమే దేవుడు. ఎంత వాక్యంతో నింపుకుంటే దేవుడిని కలిగి ఉంటాం, మాట్లాడుతుంది, దర్శిస్తుంది, మనకు మేలు జరిగింది. కాబట్టి ఈ 23వ కీర్తన ఒక కోణంలో చాలామంది బయలు పండితులు కూడా చెప్పారు మంచి కాపను కూర్చిన కీర్తన అని. కానీ ఇంకో కోణంలో చూస్తే ఇది మంచి గొర్రె యొక్క లక్షణాలు కూడా చెప్తుంది, మంచి గొర్రెను గూర్చి కూడా చెప్తుంది. ఇట్స్ ఎ సామ్ ఆఫ్ గుడ్ షీప్. మంచి గొర్రెకు ఉండాల్సిన లక్షణాలు కూడా చెప్తుంది ఇది. మంచి గొర్రెకు ఎలాంటి లక్షణాలు ఉంటాయంట చూడండి. ఆ కీర్తన మనం చూస్తే మరి చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ప్రవచితంతో 5 సంగతులు నేను గుర్తు చేసి ముగిస్తాను, అన్నీ చూడలేం. మంచి గొర్రె ఎలా ఉంటుంది అని కూడా కీర్తన చెప్తుంది. మొదటి వచనం చదవండి. మొదటి వచనం ఎవరైనా చదవండి. 23వ కీర్తన మొదటి వచనం. చూసారా, అది ఎంత అలవాటు అయిపోయిందంటే చదవడానికి కూడా ఇష్టం లేదు. నాకు లేదు, దాన్ని ఏం చదువుదాం కూడా అటు తేలిగ్గా చూస్తాం బైబుల్. కానీ అంత ఫ్రెష్ వర్డ్, తాజా కలిగిన వర్డ్ బైబిల్లో మాత్రం ఉందా. చదవండి. యెహోవా చాలు. ఇప్పుడు యెహోవా నా కాపరి అని ఎవరంటున్నారు అక్కడ? దావీదు. అంటే ఆయన నా కాపరి అంటే ఈయనేమని ఎవరు ఒప్పుకుంటున్నాడు? నేను కూడా కాపరిని అని ఒప్పుకుంటున్నాడా? అంటలేదు. అవును, యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే నేను ఆయనకు గొర్రెని మాత్రమే, అంతే కదా. నేను ఆయన కాపుదల కింద ఉన్న వ్యక్తిని మాత్రమే. ఇప్పుడు ఈయన మా లీడర్ అండి అన్నాడంటే నేను ఆయన కింద పని చేస్తాను, అంతే. ఈయన లీడర్ అంటే నేను కూడా ఆయనకు లీడర్ ఉన్నాను కాదు, అట్రాదు. ఈయన మా నాన్నగారు అంటే నేను ఆయనకు మళ్ళీ నాన్నను కాదు. సో యెహోవా కాపురి అంటున్నాడంటే నేను ఆయనకు గొర్రెను మాత్రమే. ఎస్. అయితే ఈ గొర్రెగా ఆయనకేం లక్షణం ఉందంటే ఎలాంటి గొర్రె అంటే అక్కడ చెప్పాడు, వెంటనే చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ, అవసరంలో ఫస్ట్ లైన్లోనే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే ఏంటి? అపాయమా? అపాయం వేరు, లేమి వేరు. లేమి అంటే అపాయం కాదు, లేమంటే లోటు. అదే ఇంగ్లీష్లో ఇంకొంచెం బాగుంటుంది. ఇంగ్లీష్లో అయితే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షాల్ నాట్ వాంట్. ఒక విధంగా చెప్పాలంటే ఇంకో కోణంలో దావీదు అసలు ఏమంటున్నా అంటే, దేవుడు నా కాపరి, నాకు ఇంకా అసలు ఏమీ అవసరం లేదు, నాకు ఇంకే ఐ షాల్ నాట్ వాంట్, నాకు ఇంకేం అక్కడ, నాకు ప్రభువు నా కాపరి. కొదువు లేదు అంటే నేను అంటాను, కొదువులుగా చూస్తే చాలా కొదువులు ఉంటాయి. కొదువులు చూడబడితే కొదువులు ఉండవు. అసలు నాకు ప్రభువు ఉన్నాడు, నాకు ప్రభువు చాలు, ఇంకేం అక్కర్లేదంటే అతను కొదువులున్న అవసరం లేదు. వాటి గురించి నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంతే. సో ద గుడ్ షిప్ ఆల్వేస్ ఇట్ సేస్ అన్నమాట. నిజమైన మంచి గొర్రె ఈ స్వభావంతో ఉంటుంది. ఏమంటుందంటే, ప్రభు నాకు కాపరి, నాకు ప్రభు ఉన్నాడు,
నాకు ఇక కొదులే ఇవన్నీ చూసుకో, ప్రభు చూసుకుంటాడు. ఏమీ లేదు, ఏమి అక్కర్లేదు, ఏమి కొదువు లేదు, ఇవన్నీ నేను చూసుకోను, నా ప్రభు చూసుకుంటాడు. ఐ షల్ నాట్ వర్, నాకు ఇంకేమి అక్కర్లేదు. మీరు కావాలని చూడండి, నిజమైన క్రైస్తవుడు అనుదినము ప్రభువుతో తృప్తి చెందే నిజమైన క్రైస్తవుడు, అతను విశ్వాసి కానీ, సేవడు కానీ, పెద్ద కానీ, జూనియర్ కానీ, సీనియర్ కానీ, ప్రభువుతో నిజంగా తృప్తి చెందే క్రైస్తవుడు మాత్రమే ఈ మాట మాట్లాడతాడు. ఏమంటాడు? 73వ కీర్తన చూడండి, Psalm 73, 73వ కీర్తన 25 వచ్చింది. 73వ కీర్తన 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈ మాట చూడండి, నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ పుస్తకంలో అయినా, ఏ భక్తుడైనా, ఎక్కడైనా, ఎవరైనా ఎప్పుడైనా నాకు ఏం వద్దని మాట్లాడతారా? ఎవరు చూసినా సమస్య అంతే ఏంటి? కావాలి వెళ్ళి కావాలలో ఉండిపోయింది నెల్లూరు దగ్గర. అంటే మన పేరే కావాలి. ప్రేయర్ రిక్వెస్ట్లు రాయండి అంటే మాకు సేవకుల మీటింగ్లు చెప్తారు, క్లుప్తంగా రాయండి, 4 రాయండి అంటే కొందరు పేజీ చాలదు, మళ్ళీ పీటీఓ పెట్టి ఇటు రాస్తారు, రజ్జాలకు ఇంకొక ఇవ్వాలి కానీ పిన్నులు కొడతారు. ఎన్ని కొంతమంది ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు పేజీలు రాసిందే రాస్తారు, మార్కులు వచ్చేది తక్కువ. ఉద్దాలు తీసుకుంటూ ఉంటాయి, ఎరగరాత అనుకుంటాడు, ఏదేదో రాస్తుంటాడు. అంటే నా ఉద్దేశం వాంటింగ్స్, కావాలి. చూడండి, ఎప్పుడైనా మనకు ఏం కావాలి రాయమన్నాం అనుకోండి, ఎట్లుంటుందో తెలుసా? నేనేమంటానంటే, అందుకే ఇంటర్మీడియట్లో అనుకుంటా ఎకనామిక్స్లో కోరికలు అనే ఒక పాఠం ఉంటుంది. కోరికల లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే అనంతం అంటే వస్తూ ఉంటాయి. నువ్వు వాంటింగ్స్ రాయాలే కానీ ఎటువంటి తెలుసు గుర్తొస్తూ ఉంటాయి. ముగిచ్చిద్దాం అనుకుంటా, నీకు ఒకటి రాయాలి అంటాడు. నీకు పేజీలు చాలు, నోట్స్ చాలు, ఎన్ని రాసినా వస్తానే ఉంటాయి. ఇక రాసి ఇప్పుడు చల్లే పొద్దున ఉండే కానీ అన్న ప్రస్తుతం ఒకటి చేయండి అంట. మనకు ఎప్పుడు చూసినా కావాలే ఉంటుంది. కానీ ద గుడ్ షిప్, ఒక నిజమైన గొర్రె, నిజమైన దేవుని బిడ్డ, ప్రభువుతో తృప్తి చెందే వ్యక్తి ఏం చెప్తాడు? మొదట వచ్చిన చెప్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి ఇంకా అసలు నాకేమో అక్కర్లేదు, నాకు ప్రభు చాలు. ఎందుకంటే ఆయన ఉంటే అన్నీ ఉండట్టే. ఆయన ఒక ఊరిలో మరి కొత్తగా మంత్రి అయ్యాడంట. మంత్రి అయినాక ఆ ఊరోళ్ళందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి, మరి మీరందరూ కలిసి నన్ను గెలిపించారు, మంత్రి అయ్యాను, సో నేను మీ అందరికీ ఏమైనా చేయాలనుకుంటున్నా, ఏమైనా కోరుకోండి అన్నాడు. కొంతమందికి ఏమో కొంత డబ్బులు లేకపోతే వస్తువు, మీరేం కోరుకుంటుంది అంటే అందరూ ఇదే సందని ఇప్పుడు కోరుకున్నారంట. ఏమంటే మాకు 1,00,000 రూపాయలు కావాలి, అప్పు ఉంది, 10 లక్షలు కావాలి, ఇల్లు, అది ఓకే అందరికీ చేస్తున్నాడు. ఆయన అసలు ఏం కోరుకోవట్లేదు, ఈయనతో తిరుగుతున్నాడు. ఆయన్ని ఏమైనా నువ్వు కూడా ఏదైనా కోరుకో అంటే, ఎందుకు ఏముందిలేండి అందరికి చేయండి, అందరికి చేసాడు. ఈయన అసలు ఏం కోరుకోవట్లేదు. నువ్వు అసలు ఏం కోరుకో, నువ్వు కూడా ఏదో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నా అంటే, ఏమన్నా నాకేం వద్దులే కానీ ఒకరోజు మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. అదేంటి ఏమైనా కోరుకోండి, మళ్ళీ నాకు భోజనం పెట్టేది చెప్తా ఉన్నాడు. నాకు మీతో సంబంధం మీరుంటమే చాలు, నాకేం అవసరం లే, ఒకరోజు భోజనానికి రండి అన్నాడు. సరే భోజనానికి రండి అంటే భోజనం ఏర్పాట్లు, మంత్రి గారి ఇంటికి భోజనంకి వెళ్తుంటే, భోజనంకి వెళ్ళాలి కాబట్టి అన్నీ పలానా రోజు ప్రోగ్రామ్స్ షెడ్యూల్, అక్కడ భోజనానికి వెళ్తాడు. అక్కడ అన్నీ రెడీ చేయడు. ఆడ ఫ్లైట్ దిగడానికి, ఆడికి వెళ్ళడానికి రోడ్లు, ఆయన ఇల్లు మొత్తం ఎట్లుండి అంటే కోరుకున్న వాళ్ళే కొద్దిగా వచ్చినాయి, ఈయనకి చాలా ఖర్చు అయింది. అంటే కోరుకోపోతేనే చాలా వచ్చినాయి. అట్లా నా ఉద్దేశం, నిజంగా మనం ప్రభువుతో తృప్తి చెందడం నువ్వు అలవర్చుకుంటే, అడగకుండే, కోరకుండే, ఏమి నువ్వు చెప్పకుండే ప్రతి అక్కర ప్రభు తీరుస్తాడు. అందుకే బైబిల్ ముందే చెప్పింది, మీకు అక్కరగా ఉన్నదేదో మీ పరలోక తండ్రికి తెలియదందా. మరి అదే సమయంలో అడుగుడి ఇవ్వబడును, వెదకుడు. మరి అడగమన్నాడు, మళ్ళీ అడగకముందు తెలుసు అంటాడు. ఏంటి ఇంతగా ఆయన తెలుసా లేదా? తెలిస్తే అడగాల్సిన పని ఉందా? ఇక్కడే మనం చాలాసార్లు మిస్ అవుతాం. బైబుల్ మన దృష్టితో చూస్తే ఎట్లుంటుందంటే ఓదానికి ఒకటి కాంట్రవర్సీ లాగా ఉంటుంది. కానీ రెండూ నిజమే. ఆ ఆస్పెక్ట్ వేరు, ఈ ఆస్పెక్ట్ వేరు. భూ సంబంధమైన నీ అక్కర్లు అసలు అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. హీ నో ఎవ్రీథింగ్. అడగకపోయినా హీ విల్ ప్రొవైడ్. కానీ మనం అడగాల్సినవి ఉన్నాయి, అవి పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. నువ్వు అడగాలి. నువ్వు ఎంత ఆశతో అడిగితే అప్పుడు ఇస్తాడు అవి. అందుకే అడిగి పొందాల్సినవి ఉన్నాయి, మీరు పరిశుద్ధాత్మను అడుగు పొందాలంటాడు.
కాబట్టి ఆత్మసమైన వరాలు, తలాంతులు, ఆత్మసమైన విషయాలు, ప్రభా పరిచర్య, సంఘము, ఆత్మలు, నన్ను సిద్ధపరచు, నేను సిద్ధపడి కొందరు సిద్ధపరిచేవాడుగా చెయ్యి, నీవు వచ్చినప్పుడు ఎత్తబడేటట్లు చెయ్యి, అడిగి పొందాల్సిన విషయాలు. సో అందుకే భూసమ్మను అడగకపోయిన ప్రభు ఎరుగును. కానీ చాలాసార్లు విచారం ఏంటంటే మనం ఏం అడగాలి అడగం, ఏం అడగకూడదు అడుగుతాం. మన లిస్ట్ అంతా భూసమ్మనే ఉంటాయి. అందుకే ఒక మంచి గొర్రెకు ఉండాల్సిన లక్ష్యం, ప్రాథమికమైన లక్ష్యం ఏంటి తెలుసా? నువ్వు నాకు కాపరివి నాయన, నువ్వు ఉండవు, నువ్వు చాలు, ఇంకా నాకేం అవసరం లేదని చెప్పు. ఐ షల్ నాట్ వాంట్, నాకేం అక్కర్లేదు. నో, ఐ డోంట్ వాంట్, నో, ఐ షల్ నాట్ వాంట్. నాకు ప్రభువు చాలు. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కానీ మనం లోకంలో అన్నీ కావాలంటున్నామంటే అప్పుడేమంటున్నట్టు తెలుసా? నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నట్టు తెలుసా? చెప్పని అవసరంలా. లోకంలో ఎన్ని కావాలని అడుగుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు వదిలే ప్రభు నాకు ఇది కావాలంటావు అన్నమాట. నువ్వు నాకు కావాలంటే ఏమిటంటే మిగిలిన వాటి గురించి అడగ. అవి ప్రభువు తెలుసు. మీరు అడగక మునిపే మీకు అక్కరకున్నది ఏదో మీ పరలోక తండ్రికి అసలు ఎంత చక్కగా అంటాడండి. మత్స్యోత్తు 6వ అధ్యాయంలో మీలో ఎవరికైనా ఓ కుమారుడు ఉండగా అతడు గుడ్డును అడిగితే తండ్రి తేలునిచ్చునా, రొట్టెని అడిగితే రాతునిచ్చున, చేపను అడిగినేళ్ళ పామునిచ్చున. అసలు నిజంగా నాకు అదే అనిపిస్తుంది. బైబిల్ చదువు లేని పామరులకు కూడా అర్థమయ్యేటట్టు ప్రభు మాట్లాడాడు. పరసంబంధమైన సంగతులను భూ సంబంధమైన వాటిల్లో ముడిపెట్టి చదువు లేని అసలు ఇక అర్థం కానివాడు ఉన్నాడు అంతే. మీలో ఎవరికైనా కుమారుడు ఉంటే రొట్టెని అడిగితే రాతునిస్తారా, గుడ్డును అడిగితే తేలినిస్తారా, మీరు చేపను అడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ మీరు ఎరిగి ఉండగా మీ పరలోక తండ్రిని, మీ భూసమ్మని తండ్రి మీరు అడిగిన దానికంటే బెస్ట్ ఇస్తే నేను అంతకంటే శ్రేష్టమైన ఇవ్వనా? కాబట్టి అందుకే మనం ఎలా ఎదగాలంటే, ఎలా సిద్ధపడాలంటే ఈ అడిగే అడుగుతావు కాదు, ఇవన్నీ తుచ్చమైన ఊడిపోయి. అసలు ఇంకో మాట చెప్పమంటారా? ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అసలు ఎప్పుడైతే నువ్వేదైతే కోరుకొని అడుగుతావో మీరు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కోరుకునేది ఎప్పుడు నీకు మేలు కాదు, నువ్వు కోరుకునేది ఎప్పుడు నీకు నష్టమే. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ వీ హ్యాస్ టు సెలెక్ట్. మనకు తెలియదు ఏమి ఎన్నుకోవాలి, మన నాలెడ్జ్ చాలదు, మనం మోసపోతాం. మనం ఎప్పుడు కూడా మెరిసేయకుంటాం. పిల్లలను పంపిస్తే చూడు, ఎప్పుడు కూడా పిల్లలు చూడు ఆరోగ్యకరమైన కొనుక్కుంటారా? కొనుక్కోరు. ఏం కొనుక్కుంటారు? జలుబు చేసేయి, నోటి నిండా సాగేయి, లేకపోతే ప్రమాదం చేసేయి, మిగితే ఏ కొనుక్కుంటాడు. చూసారా? అట్లే నువ్వు కోరుకునేది ఎప్పుడు నీకు మేలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది వివాహం కానీ, ఉద్యోగం కానీ, స్థలం కానీ, ఏదైనా మనం జరిగే పొరపాటు ఇది. మనం ఏం చేస్తామంటే చూడగా మన కంట్లో పెడితే బాగుంటుంది, ఎట్లక్కడ ప్రభు ఇది ఇచ్చే అంటుంటాం. అందుకే యేసు ప్రభు ప్రార్థన మత్తయి 26వ అధ్యాయంలో ఆ రాత్రి గెస్తమైన తోటలో అప్పగించబడ్డప్పుడు శరీరం అందున్నాడు కనుక ముందు అన్నాడు, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె ఎద్దు నుండి తొలగించుమని. వెంటనే మళ్ళీ ఏమన్నాడు? అయినను నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా ఇష్టమైతే వద్దు, నా ఇష్టం కొట్టే. దట్ ఈస్ మెచ్యూర్డ్ ప్రేయర్. అది ఎదిగిన ప్రార్థన. అందుకే మనమేం కోరుకోవద్దు, నీకు ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడు అది నీకు ఆశీర్వాదం. నీకు నువ్వేం కోరుకుంటావు గుర్తుపెట్టుకోదు, ఎప్పటికీ నీకు ప్రమాదం, నష్టం, దుఃఖం ఇస్తుంది నీకు. అందుకే చాలామంది కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో కోరుకొని చేసి చనిపోయిందాక ఏడుస్తాను ఉంటారు. పోదు కాదు, అంతే, పడాల్సిందే. చూ నిన్న కూడా అంటున్నాడు ఒక సేవకుడు, అన్న నేనేం చేసుకున్నా తప్పే, ఆ రోజు ప్రభు వద్దో తీద్దామని చూస్తాడు, నేనేం ఎంటబడి కోసం మందు తాగి బాయిలో దూకి హై చేసి అడిగి చేసి తెచ్చుకున్నా ఇలా పడుతున్నా జీవితాలు. ఏ విషయమైనా చూడండి మీరు కావాలంటే. అందుకే మనకు ఏం అవసరమో ఏవి శ్రేష్టమో నీకు తెలియదు, నువ్వు ప్రభు చేతులకు అప్పగించు. అందుకే మంచి గొర్రె, ద గుడ్ షీప్, ఆల్వేస్ ఇట్ సేస్ ఏం చెప్పాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి ఇవేమి నాకు వద్దు, నాకు ప్రభు చాలు, నాకేం అవసరం ఆయన చూసుకుంటాడు. ఈజ్ అన్ ఫైన్ చాలు నాకు. ఆయనతో తృప్తి చెందేది నిజమైన క్రైస్తవ జీవితం. అందుకే ఒక క్రైస్తవుడే భూమి మీద. అందుకే ఏముంది? హెబ్రీ 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 13:5 తీసిన వాళ్ళు చదవండి. హెబ్రీ 13:5 త్వరగా ముగిద్దాం. హెబ్రీ 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ప్రపంచంలో ఏ గ్రంథమైనా ఇలా చెప్పదు. ఏమంటుంది? కాడకు అయ్యి అడగండి, ఇవి అడగండి, నువ్వేం కోరినవుతుంది, నీ కోరికలను తీరుతాడు, నీ తలంపులను తీరుతాయి, అవి చెప్తుంది.
నేను ఒక మాట చెప్పమంటారా? అసలు నువ్వేది అడిగితే అది చేసేవాడు దేవుడు కాదు. నువ్వేం చెప్తే అది చేసేవాడు ఎవరు అవుతారు? నువ్వేం చెప్పినా చేస్తున్నాడు అనుకో, ఏమవుతాడు? నీ దేవుడు కాదు, నీ పనివాడు అవుతాడు. అంతే కదా? కారు ఇటు పెట్టు, అటెల్, ఆ తాళం వేసాడు, ఆ గేట్ను కట్టి, ఆ కుక్కను కట్టి. మనం చాలాసార్లు తెలియ ప్రార్థన కూడా అట్టే చెప్పు. ప్రభా నేను మార్కెట్కి వెళ్తున్నా, ఆడేవాడు మోసం చేయకుండా వెనకాల ఉండి, వీలో మిడి దగ్గర తాళం ఉండాలి, ఇవన్నీ నువ్వే చూసుకో. అంటే మనం మాస్టరు, ఆయన దాసుడిలాగా చెప్తాం. అది మార్చుకోవాలి. స్టార్ట్ చేయడమే ప్రభు అంటావు, తర్వాత మనం ప్రభువే ఆయన దాసుడిని చేస్తాం. వినయము వేడుకుంటే చాలా అవసరం. ప్రభు ఈ విషయంలో కనికరించాయా, సహాయం చేయ. కాబట్టి అందుకే అంటే ఎదిగినప్పుడు ఇవన్నీ ప్రభు చూసుకుంటాడు. మనకు ఆయనతో తృప్తి చెందాలి. అందుకే ఎబ్రీ 13 అక్కడ ఉంది, ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో. అందుకే ఆ తర్వాత చెప్తాడు, ఆ కింద అప్పుడు అన్నాడు, ఆయనే చెప్పాడు కదా, నిన్ను అన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన ఉండగా ఇంకెందుకు కలవరు? ప్రభువుని చూస్తే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 3 విషయాలు. ఒకటి, ప్రభువును చూస్తే నువ్వు కలవరపడు. ప్రభువుని చూస్తే ధైర్యము, తృప్తి, ఆదరణ. నీ చుట్టూ ఏ పరిస్థితులను పట్టించుకో. కానీ ప్రభువుని చూడడం మానేసి పరిస్థితుల వైపు చూసినా, ప్రజల వైపు చూసినా, 3 పాలు: ప్రభువు, పరిస్థితులు, ప్రజలు. 3 పాలలో నువ్వు ప్రభు వైపు చూస్తే నిన్నెవరు కదిలించలేరు. కానీ పరిస్థితుల వైపు చూసినా నేను కదిలిచ్చేస్తావు. నువ్వు నిరుత్సాహపడిపోతావు, కృంగిపోతావు, కలవరపడతావు, పారిపోతావు, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటావు. ప్రజల వైపు చూసినా నిరుత్సాహపడతావు, కలవరపడతావు. ఆయనకుంది, నాకు లేదు, లేకపోతే ఆయన ఏది ఇట్టన్నాడు, ఆమె ఏంటన్నాడు ఇట్టంది. మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు, కలవరపడిపోతావు, అధైర్యపడతావు, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటావు. పరిస్థితులు, ప్రజలు నిన్ను కలవరపరుస్తాయి, కానీ ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, ప్రోత్సాహమిస్తాడు. అసలు ఎవరికి భయపడు. అందుకే కుడి పక్క 1000 మంది కూలినా, 10,000 మంది కూలినా భయపడు. ఎందుకంటే ప్రభువుతో ఉంటే, ప్రభువు నీతో ఉంటే, నేనేమంటానంటే లోకమంతా నీకు విరోధమైన పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రభువు నీతో ఉంటే వాళ్ళే తలంచెళ్తారు, వాళ్ళు ఓడిపోయినట్టు అంతే. కానీ ప్రభువు మనతో లేకపోతే నీతో ఎంతమంది ఉండదు దాంట్లో అలా అర్థం లేదు. నీకు నిరుత్సాహమే మిగిలి ఉంటుంది. అందుకే ఈ అనుభవానికి రావాలి. ఒక మంచి గొర్రె, ద గుడ్ షీప్ హ్యాస్ టు సే, మంచి గొర్రెది చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేం అక్కర్లేదు, నా ప్రభు నాకు చాలు. దిస్ ద ఫస్ట్. అంటే సెకండ్లీ, రెండోది 23వ కీర్తనలో ఈ మంచి గొర్రె ఏం చెప్తుంది? 23వ కీర్తనలో మంచి గొర్రె ఏం చెప్తుందంటే 4వ వచనం చదవండి. 4వ వచనం, ఆ మాట చూడండి ఏమంటుంది? నేను భయపడను, అంతే ఉందా? ఆ చివరి మాట చూడండి, ఏ అపాయమునకు నేను సంచరించినను. ఎక్కడ సంచరించినాను? గాఢాంధకరపు లోయలో. అసలు లోయ అంటే లోయను పైనుండి చూస్తేనే భయం వేద్దాం. ముందు లోయలో కొద్దిగితేనే భయం వేద్దాం, లోయలోకి వెళితే భయం వేద్దాం. అందులో గాఢాంధకరం, మళ్ళీ వెలుగుండ లోయ కూడా కాదు, భయమే. కానీ అయినా నేను భయపడను, బికాస్ ప్రభువులు యెహోవా నాకు కాపరండి. నాకున్న కాపరు వేరు, అంతే. ఇక్కడ ఇంకో విషయం చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు అంటే యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే లోయలో తీసుకెళ్ళడు, గాఢాంధంలో తీసుకెళ్ళడు, ఇది అనుకుంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుంది? నువ్వు అగ్ని మధ్య నడిచినను జ్వాలలు నిన్ను నడిచినను, నిన్ను అగ్ని మధ్యకు వెళ్ళనివ్వదు అని చెప్పిందా బైబిల్? షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళకుండా చేసిందా? చేయలే. వెళ్ళారు కానీ కాల్చకుండా. అది బాగా గుర్తించాలి, బైబిల్ అది చెప్తుంది. నువ్వు వెళతావు, లోకంలో ఉంది, నువ్వు అన్నీ వస్తాయి, శత్రువు అన్ని రకాలు దాడి చేస్తుంది, కాకపోతే నిన్నేం చేయలేవు, అది గుర్తించాలి. నువ్వు అగ్ని మధ్య నడిచినను జ్వాలలు నిన్ను కాల్చు. జలముల్లో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి, చూడు జలముల్లోకి వెళ్ళకుండా చేస్తాను అట్లా, జలముల్లో బడి దాటుతావు కానీ అవి నీ మీద పొర్లి. అందుకే గాఢాంధకరపు లోయలో గుండా వెళ్తావు కానీ భయపడు, నేనేం చేయదు, బికాస్ దేవుడు ఉన్నాడు. అందుకే చెప్పాలి, ఐ షల్ నాట్ ఫియర్, నేను భయపడను అనేది గొర్రె. అంటే మంచి గొర్రె, గుడ్ షీప్ హ్యాస్ టు సే. మంచి గొర్రె ఇలా చెప్తుంది, నేను భయపడినా అంటే నా ప్రభు ఉన్నాడు. చెడగొర్రె అయితే ప్రతిదానికి భయపడుతుంది, నీడని చూస్తే భయపడదు. ఏది చూసినా మనం ఎట్లుంటుందంటే ఏమీ లేకపోతే అప్పుడే సంతోషంగా ఉండటుంటాం,
అప్పుడే ధైర్యంగా ఉన్నట్టుంటాం, అప్పుడే విశ్వాసంగా ఉన్నట్టుంటాం, అప్పుడే స్ట్రాంగ్గా ఉన్నట్టుంటాం. చిన్న పరిస్థితి వాక్యం వినగానే గట్టుగా ఉన్నట్టుంటాం, మంది లడవుడిగా ఉంటాం. ఇంటికి వెళ్ళాక ఆడ పరిస్థితి వాతావరణం కొద్ది తేడా మార్పు ఉందనుకో, విశ్వాసం అంతా పోతుంది. అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు, ఫుట్బాల్ క్రైస్తవులు అంటే, ఫుట్బాల్ అంటే గాలి ఉండొచ్చే బాగుంటుంది, ఎగిరిది గాలి అయితే తూసుకొని నెడతనా పోదు కింద. మనం ఏంటంటే నేను భయపడినని చెప్పు అంటే కాపరిని చూడడం లేదు నువ్వు, అది నా ఉద్దేశం. ప్రభు వైపు చూస్తే నేను ఎవరు కదల్చలేదు. అందుకే ద గుడ్ షిప్ హ్యాస్ టు సే, మంచి గొర్రెలు అనాలి. ఫస్ట్ ఐ షల్ నాట్ వాంట్, నాకేం అక్కర్లా, నా ప్రభు చాలు. రెండోది ఏం చెప్పాలి? ఐ షల్ నాట్ ఫియర్, నేను భయపడను, నా ప్రభు ఉన్నాడు. ఏదైనా ఏం చేయాలి, అన్నీ అవే పోతాయి, అవే మారిపోతాయి. ప్రభు మాత్రమే ఏ పరిస్థితినైనా అద్భుతంగా ఆశ్చర్యంగా మార్చగలడు. ఇనుప గడియలు విడగొట్టింది, ఎత్తడు తలుపులు, ఏదైనా ఎంతటి దాన్నైనా ప్రభు చేయలేనిది ఏమీ లేదు. అందుకే ఆయన బైబిల్ అడుగుతాడు, నేను సర్వశరీరులకు దేవుణ్ణు, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఎవరైనా అడుగుతారు అసలు? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు చేయలేడండి, ఆయన ఏమైనా చేయగలడు. ఈ కెన్ డు దట్. దేవునికి సమస్తము, మరి ఇంకెందుకు భయం? అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు, మనం ప్రభువుని చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే మనం మన సమస్యని పెద్దదిగా చూస్తాం. మన ప్రభు కంటే సమస్యను పెద్దదిగా చూస్తాం. అందువల్ల కంగారు పడిపోయి, ప్రభు నాయన నువ్వేమో బొడ్డోడు, నా సమస్య చూసి చాలా పెద్ద అని ఆయనకే చెప్తాం. కానీ అది కాదు చేయాల్సింది. మనం నీ సమస్య ఎంత పెద్ద అయినా నీ ప్రభు వాటన్నిటికంటే పెద్దోడుగా చూడాలి. అప్పుడు ఏమైందంటే నువ్వు ప్రభువుని పెద్దదిగా చూస్తే నీ సమస్య తెలియకుండా చిన్నదైపోతుంది. నువ్వు సమస్యను పెద్దదిగా చూస్తే ప్రభు చిన్నోడైపోతాడు. అందుకే మనం నీ ప్రభువు నీకున్న పరిస్థితులన్నిటికంటే మించినోడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ. ఏమైనా చేయగల, అసలు అద్భుతాలు చేస్తాడు అంతే. ఇది చేయలేడు అనలేవు అంతే. ఒక ఆమె 10th ఎగ్జామ్స్ రాసింది, తప్పింది. ప్రార్థన మంచి విశ్వాసం, యవనస్తుల మీటింగ్ తీసుకుంటుంది, సండే స్కూల్ తీసుకుంటుంది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నేను నది దాటిస్తాను ఏదో మరి మొత్తం పాస్ అవుతావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పాస్ అవుతా అందరూ చెప్పింది, తెరవజు తప్పింది. మరి నిరుత్సాహం, మరేం చేయాలి? ఏడుస్తుంటే వాళ్ళ అమ్మోళ్ళు అన్నవాళ్ళు మిగిలిన తోటి దేవుని బిడ్డలు వాళ్ళు అంటున్నా, ఏమైతే అందులేమో మళ్ళీ సప్లిమెంట్ ఉంది కదా, అప్పుడు మళ్ళీ వెంటనే ఉంటుంది. జూన్ పోతే సెప్టెంబర్ ఏదో ఉంటుంది, రాసుకో. ఇదంటే నేను దేవుడితో బాగా అంటే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను రాయను, సప్లిమెంటరీ ఫీజు కట్టమంటే అందరు నేను కట్టను, నేను రాయను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వాగ్దానం ఇచ్చావు పాస్ అవుతాను, నేను అందుకే అందరూ చెప్పా, తెరదు తప్పే, నువ్వేమైనా చేయగలవు. అప్పుడు దేవుని ఆత్మ కూడా మాట్లాడు, నువ్వు నమ్ముతున్నావా ప్రభు, నమ్ముంటు నీ వలన అయితే నమ్ము అనే సమస్తం నమ్మితే ప్రభు చేస్తాడు. నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతా, నా ప్రభు ఏమేం చేయగలడా అని మళ్ళీ అంతకుముందు ఏడ్చేది ఏడడం మానేసి ఇప్పుడు అందరితో అంటున్నాను, నేను పాస్ అయినట్టే, నా ప్రభు ఏదో అద్భుతం చేస్తాను, నేను పాస్ అయినట్టే అంటున్నాడు. పిచ్చి పట్టిందేమో కొందరు అనుకుంటున్నారు. నిజంగా నేను కొద్ది రోజుల్లో సప్లిమెంటరీ కొందరు కట్టారు కూడా అంట ఫీజు అక్కడక్కడ. ఈలోపు అప్పుడు ఒక ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యాడంట. ఒక ఆయన ఎవరు, మన ఆంధ్రాలో ఒక ఆయన ఒకరోజే ముఖ్యమంత్రి, నాదెండ్ల భాస్కర్. ఆయన ఒకరోజు అయితే ఆయన ఎందుకు ఏడు తెలియదు, ఈ అమ్మాయి సంగతి ఆయనే తెలియదు, ఎందుకు ఏడు తెలియదు. కొంతమందికి అధికారం రాగానే ఏదో ఒకటి చేయాలి అందరికీ, తప్పిన వాళ్ళందరికీ 5 మార్కులు కలిపాడు. కలిపితే ఈయన తప్పిన ఆమె కాస్త స్కూల్లో ఫస్ట్ అయిందంట, స్కూల్ ఫస్ట్ అయింది. మిగిలిన సబ్జెక్ట్ అన్నింటిలో మంచి మార్కులు, ఒక దాంట్లో తగ్గింది. తప్పిన ఆమె కాస్త స్కూల్ ఫస్ట్ అయిపోయిందంట, 5 మార్కులు కలిపితే. ఆడమేడ అని తిరగబడి ఆయన ఆ రోజే ఉన్నాడు, తెల్లారి నుంచి మళ్ళీ దిగిపోయాడంట. ఆయన ఎవరు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాడంట. అందుకే ఇప్పటికీ క్వశ్చన్ ఉంటుంది, మన ఆంధ్రాలో ఒకరోజు ముఖ్యమంత్రి ఎవరన్నా, నాదెండ్ల భాస్కర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే గాడ్ కెన్ డూ దట్ ఎనీథింగ్, దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమని చేస్తే నీకోసం అన్నీ మారుస్తాడు, దేశం మారుస్తాడు, భాష మారుస్తాడు, ముఖ్యమైన ఏమైనా చేయగలడు. అందుకే దేవుడు మాత్రం ఏమైనా చేయగలడు. అసలు చూడండి బైబిల్ ఎందుకు, సింహాల బోన్లో వేసిన వ్యక్తి తెల్లారి పలుకుతాడా, బయటకు వస్తాడా? అగ్నిలో వేసిన వ్యక్తులు బయటకు వస్తారా? వచ్చినా కాలకుండా ఉంటారా? మన బస్సు కాలితే అందులో చనిపోయాడు, చాలామందికి ఆడాడు కాలిపోయాడు, సగం కాలి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చనిపోయారు కొంతమంది. కానీ వాళ్లకు అగ్నిలో వేస్తే డాక్టర్లతో వాసన చెక్ చేస్తే వాసన కూడా లేదంట, ఎంట్రుకలు కూడా గమరలేదంట, అసలు స్మెల్ కూడా లేదంట. చూడండి, మన పూరింట్లో బుడ్డు పెట్టుకుంటే ఖచ్చితంగా పొయ్యి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి పొయ్యి వాసన ఉంటుంది, బుడ్డు దగ్గర నుంచి వస్తే బుడ్డు వాసన ఉంటుంది, కిరసాల వాసన ఉంటుంది కొద్దిగా. మరి అసలు అగ్నిలో పోతే వాసన లేకపోవడం ఏంటండి? ప్రభు మాత్రం ఏమైనా చేయగలడు.
చనిపోయి 4 రోజులు అవుతున్న లాజరును కూడా బయట రంటే బయట తీశాడు. దట్ ఈస్ బైబిల్లో చెప్పే దేవుడు మన దేవుడు, అలాంటి సర్వశక్తుడు దేవుడు. అందుకే ఆయన గురించి ఆయన ఎరిగి, నిజంగా ఆయన ఎరిగితే మనం చెప్పాలి. ఏమనాలి? నేను భయపడను, ఐ షాల్ నాట్ ఫియర్. ఫస్ట్ ఏం చెప్పాలి? ఐ షాల్ నాట్ వాంట్, నాకేం అక్కర్లేదు. రెండోది ఏం చెప్పాలి? ఐ షాల్ నాట్ ఫియర్, నేను భయపడను. మూడోది ఏం చెప్పాలి? 23వ కీర్తన, 23వ కీర్తన ఈ మంచి గొర్రె ఏం చెప్తుంది? 5వ వచనం చదవండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి నూనెతో నా తల అంటి ఉన్నావు అని అనడంలో ఉద్దేశం ఏంటి? అయ్యా, నువ్వు నూనెతో నా తల అంటి ఉన్నావు, ఆ సంగతి నాకు తెలుసు. ఐ నో దట్ అండ్ ఐ రిమెంబర్, ఐ షల్ నాట్ ఫర్గెట్. ఈ విషయం నేను మరిచిపోను, మర్చిపోయి బ్రతకను. ఈరోజు క్రైస్తవ్యంలో లోపం ఏంటి తెలుసా? నువ్వు ప్రత్యేకించబడినావని అనే విషయం మర్చిపోయి బ్రతుకుతున్నావు. నువ్వు ప్రతిష్ఠించబడినావనే విషయం మర్చిపోయి బ్రతుకుతున్నావు. నువ్వు ప్రభు తన కొరకై దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు అనే విషయం మర్చిపోయి బ్రతుకుతున్నావు. అందుకే చెప్పాలి, ఐ షాల్ నాట్ ఫర్గెట్. ప్రభువా, నువ్వు నన్ను ప్రత్యేకించుకున్నావు, నేను ఇది మర్చిపోయి బ్రతకను, నేను ఇది మర్చిపోను. లోకంలో నువ్వు ఏ విషయం మర్చిపోయినా దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు అనే విషయం మర్చిపోయి బ్రతకొద్దు. ఇది జరగాలి. ప్రభు నేను ఎంతోమందికి లేని రక్షణ ప్రభు నీకు ఇచ్చాడు. ఎంతోమంది నీ బంధువుల్లోనే, నీ ఇంట్లోనే, నీ రక్త సంబంధంలో, నీ ఊర్లోనే ఎంతోమందికి లేని రక్షణ ప్రభు నీకు ఇచ్చాడు. ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, నా పేరు సుబ్బారావు, మా ఊర్లో అందరూ పిచ్చి సుబ్బుడు అంటారు, కానీ ఇలా ప్రభు నన్ను రక్షించుకున్నాడు, సేవ పిలిచాడు, బ్యాగ్ వేసుకెళ్తే అందరూ సుబ్బారావు గారు బాగుండారా అంటున్నాడు. ఇది నామస్తరంగా ప్రభు ఇచ్చిన ఘనత అంటున్నాడు. నిజమే, ప్రభు నిన్ను రక్షించుకున్నాడని ఎరిగి జీవించు. దట్ ఈస్ ఐ షల్ నాట్ ఫర్గెట్. నేను మర్చిపోను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ప్రత్యేకించాడు, నా దేవుడు నన్ను వేరు చేశాడు, నేను ప్రత్యేకనే బ్రతుకుతాను. ఈరోజు క్రైస్తవ్యంలో లోపం ఇది. ప్రత్యేకించబడ్డాం అనే విషయం మరిచిపోయి లోకంతో పాటు, లోకస్తులతో పాటు, పాపులతో పాటు అన్నిట్లో ప్రభుకి ఇష్టమైన వాటిలో కలిసిపోతున్నాం. ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, ఒక్కోసారి ప్రత్యేకమైన మా నాన్న అసలు వాళ్ళ దగ్గరికే రానియం. అయ్యా, వాళ్ళ పాపులు, మీరు పాపులు వెళ్ళండి, నా చుట్టూ రాబోండి, నేను ఎవరికి రాను, ఏ భోజనానికి రాను, ఎవరు ఏం పిలిచినా రాను, మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మీరు రావద్దు అంటాం. అది అతి చేయడం అంటారు. దాని ద్వారా అందరం పోగొట్టుకుంటాం. ప్రభు అలా చేయమని ఆయన ఏం చేయమన్నాడు అంతవరకు. బైబిల్కి ఉన్న గొప్ప విషయం తెలుసా? చెప్పింది చేయకపోయినా సమస్య, చెప్పిన దానికంటే ఓవర్గా చేసిన సమస్య. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. మనం చేస్తేనేమో చెప్పింది వదిలిపెట్టి అతి చేస్తాం. ప్రత్యేకంగా ఉండాలి. ఎంతవరకు అంటే చేయకూడని, వెళ్ళకూడని, కానీ పాలు పొందకుండా దాంట్లో ప్రత్యేకించుకో. ప్రేమించి కలిసి సహకరించాల్సిన విషయాల్లో వెళ్ళు. అంతేగాని అసలు ఎవరు మన ఇంటికి రానిపోవడం, మనం ఎవరింటికి వెళ్ళిపోవడం, అది కాదు ప్రత్యేకత అంటే. అందుకే ఈ విషయం గుర్తించుకొని జీవించాలి నిజమైన క్రైస్తవుడు. అందుకే గుడ్ షీప్ హ్యాస్ టు నో ఐ షల్ నాట్ ఫర్గెట్. నేను ఈ విషయం మర్చిపోను, నువ్వు నన్ను అభిషేకించావు, దాన్ని బట్టి జీవిస్తాను. దిస్ థర్డ్. అండ్ ఫోర్త్లీ, 4వదిగా ఏం చెప్తుంది చూడండి, 6వ వచనం. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము. ఈ చివరి లైన్, చిరకాలము నేను యెహోవా మందిరములో అంటే ఏం చెప్తుంది? ఐ షల్ నాట్ లీవ్ దై హౌస్. ప్రభువా, నేను నీ ఇల్లు విడిచిపెట్టను. చిరకాలము నేను యెహోవా మందిరములో చేసేదను అంటే నీవు క్రయం చెల్లించాలి ఆ విషయం కొంత. అందుకే యెరూషలేముకు ఎక్కి వెళ్ళాలని ఉంటుంది బైబిల్ ఎక్కువగా. యెరూషలేములో వచ్చేటప్పుడు దిగి వెళతారని ఉంటుంది. లోకాసువార్త 10లో అతడు యెరూషలేం ఎరుకు దిగి వెళుతున్నాడు. 122వ కీర్తనలో వాళ్ళు యెరూషలేంకి ఎక్కి వెళుతారు. అందుకే ఆ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా వాళ్ళు దేవాలయంకి ఎక్కి వెళుతున్నారు. సో ఎక్కి వెళ్ళేది నువ్వు క్రయం చెల్లించాలి కొంత. అందుకే నేను మందిరములో నివాసము చేసేదను, ఐ విల్ డ్వెల్స్, నేను నివసిస్తాను, నేను విడిచిపెట్టను. లార్డ్, ఐ షల్ నాట్ లీవ్ ద హౌస్. ప్రభువా, నేను నీ ఇల్లు విడిచిపెట్టను. ఇది చెప్పేదే మంచి గొర్రె. మనం ఏమంటాం? మనం ఎట్లాంటి గొర్రెని తెలుసా? ఇవాళ బైబిల్ స్టడీ ఉందని గుర్తొస్తే వెంటనే నీరసం వద్దాం, గుర్తు రాగానే నీరసం వద్దాం. ఎందుకు? ఇవాళ కూడా వెళ్ళాలా, వెళ్ళిపోతేనే అన్న అడుగుతాడు. ఆయన మామూలుడు కాదు, మొండోడు, ఇంటికైనా వస్తాడు. రాలేదులేని వదిలిపెట్టడం, మళ్ళీ రాలేదేంటంటే కారణం ఏ ఒకటి వెతుక్కొని కూర్చుంటాం. వర్షం పడింది కానీ 4 చినుకులు పడితే సార్, వర్షం పడింది కానీ మీకు పడలేదు అక్కడ. అదే ఇంక వేరే వాటికి కార్యక్రమానికి అయితే వర్షంలోనే వెళ్తావు గొడుగు.
చాలాసార్లు మనకు నిజమైన ఆసక్తి లేకపోవడం. అందుకే గుర్తుపెట్టుకోండి, శక్తి వేరు ఆసక్తి వేరండి. శక్తి వేరు ఆసక్తి వేరు. శక్తి ఉంటే ఉపయోగం లేదు. కొంతమంది ఉంటారు ఓతపత్తలాగా ఇంత లావులు ఉంటారు, పని ఎప్పుడు చూసి నీరసం అంటారు. కొంతమంది సన్న ఉంటారు, గాలి వస్తే కొట్టుకుపోయేటట్టు ఉంటారు, ఊపిరి ఆడకుండా పనిచేస్తారు. కొందరు సహోదరులు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి ఎవడు ఆపలేడు. శక్తి ఉండే ఉపయోగం లేదు. కొందరు తింటాం మాత్రం తింటారు, 6 రొట్లు 12 రొట్లు ఇట్లాంటివి. పని మా వెనక నీరసంగా ఉందంటారు, వాళ్ళు మళ్ళీ ఇంతలా ఉంటుంది. శక్తి ఉంటే లోపల ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే నేను ఎవరు ఆపలేరు. కొంతమంది తెలియక అనుకుంటారు, ముసలోళ్ళని పెద్దోళ్ళని పంపండి, సీనియర్స్ కాబట్టి బాగా చేస్తారు సేవ అనుకుంటారు. నేను అది పెద్దోళ్ళు యవనస్తులు వీళ్ళని బట్టి ఉండదు. వాళ్ళ లోపల ఎంత క్వాలిటీ ఉంది, ఎంత ఆసక్తి ఉంది, దాని మీద ఆధారపడుతుంది. ఆసక్తి ఉంటే ఎవడేం చేస్తాడు, కూర్చోబెట్టలేదు. ఆసక్తి లేదు, పెద్దోడు కుర్రోడు కూడా తిని కూర్చుంటూ ఉంటాడు, ఎప్పుడు చూసినా బాగాలేదని అంటుంటాడు. ఆసక్తి లేకపోతే అట్టే ఉంటుంది. కాబట్టి అందుకే ఐ షల్ నాట్ లివ్, ప్రభువా నీ ఇల్లు నేను విడవను. అందుకే ఎబ్రీ 10వ అధ్యాయంలో ఆదినం సమీపించడం మీరు చూచిన కొలదు 24వ వచనం, సమాజంగా కూట మానక ఏం చేయమంటుంది, మరి ఎక్కువ కూడుకోవాలి. తెలుసా, మంచి గొర్రె ఏం చేయాలంటే, అన్న ఇంకా మీటింగ్స్ పెట్టండి, ఫలానా పరిచయం లేదు మనకు, సోదరులు కూడి పెట్టండి, యవనస్తులు కూడి పెట్టండి, సండే స్కూల్ పెట్టండి, స్పెషల్ మీటింగ్స్ పెట్టండి, నా వంతు నేను ఏదో సహకరిస్తా, నేను మందిరం విడవను. దిస్ ఈజ్ 4th. అండ్ 5th, లాస్ట్లీ ఐ విల్ క్లోజ్. 5వదిగా చివరికి ఏమంటుంది చూడండి. ఈ కీర్తన అంతా మీరు జాగ్రత్తగా చూస్తే, కీర్తనను మనం ఓవరాల్ మీద చూస్తున్నప్పుడు గొర్రె కాపర్ని వర్ణిస్తుంది తప్ప తన గురించి చెప్పుకోవట్లేదు. అది ఆశ్చర్యం. అందుకే ఈ కీర్తనకు చాలామంది బైబిల్ పండితులు మంచి కాపర్ను కూర్చున్న కీర్తన అనే పెట్టారు. కానీ జాగ్రత్తగా చూస్తేనే మంచి గొర్రె లక్షణాలు తగులుతున్నాయి, లోపలగా ఉండేయాలి. అందుకే ఓవరాల్గా కీర్తన మనం జాగ్రత్త చూస్తే గొర్రె తన గురించి చెప్పుకోవట్లేదు, తన కాపరిని వర్ణిస్తుంది. చూసారా, యెహోవా నా కాపరి, ఆయన నీతిగల స్థలాలు నడిపిస్తాడు, ఆయన పచ్చిగల చోట్ల పరుణ చేస్తాడు, ఆయన నా ప్రాణం సాధు. ఇట్ ఈస్ ఎగ్జాల్టింగ్ హిస్ షెపర్డ్. తన కాపరిని వర్ణిస్తుంది, తనను దాచుకుంది. అంటే తనను తాను ఘనపరుచుకోననిదే మంచి గొర్రె. ఐ షల్ నాట్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్, నన్ను నేను ఘనపరుచుకోనను. దిస్ ఈజ్ గుడ్ షిప్. ఇది మంచి గొర్రె. ఇప్పుడున్న గొర్రెలన్నీ సంఘాల్లో ఏంటంటే, వాళ్ళని గనపరచకపోతే చాలు, రెండోసారి కనపడరు. ఏమి ఇచ్చినా గనపరచాలి కదా. మురిగిపోయిన కోడిగుడ్డు తెచ్చినా చెప్పండి, మైక్లో చెప్పండి, గుడ్డు ఇచ్చాను, మారతక్క వాళ్ళు గుడ్డు ఇచ్చింది, తెర చూస్తే అది మురిగిపోయాడు. తర్వాత ఆయన మురుగు తిట్లు తిట్టుకుంటాడు. ఆయన చెప్పండి, దానికి మైకులో టైం వేస్ట్, అది చూస్తే మురిగిపోయింది. ఆయన మామూలుగా మళ్ళీ ఇంటికి పంపిస్తాడు అనుకుంటా, మురిగిపోయింది చెప్పాము అనవసరంగా మైకులో, ఇంకోటి మంచిది పంపించాడు. మనం కనపరుచుకునే అయిపోయింది ఈ దినాలంతా. కనపరుచుకోవాలి. పాటలు పిలకపోతే రాడు, వాక్యం ఇవ్వకపోతే రాడు. ఈ మధ్య చూశాను, మా దగ్గర ఒక 2 సోదరులు వరుసగా వస్తున్నారు. సరేలే పరిచయలు వాడుతున్నారు, నిదానంగా ఒకటి పరిచయరీత్యాన్ని వస్తున్నాయి, ఇవ్వకపోతే రావట్లేదు, చూసి అసలు ఇవ్వట్లేదు, కట్ చేసి. ఎందుకంటే ఈ కొన్ని అవలక్షణాలు ఏం చేస్తాయంటే నిదానంగా ఇతరులను పాడు చేస్తాడు. అందుకే యోహాను 15వ అధ్యాయంలో ఫలింపని తీగ, ఫలించు తీగలు మరి ఎక్కువగా ఫలించినట్లు పనికిరాని తీగను కట్ చేయాలంటాడు. ఈ పరిచయం లేక కూడా సంఘాలు పాడే. నిజంగా చెప్పాలంటే మన సవాసం బైబిల్లో కొన్ని చెయ్యం మనం, వెలివేడి అసలు ఎప్పుడు చేయరు. ఒకసారి ఒక ఆయన వెళ్ళేశాడు, పెద్ద ఆయన. ఖచ్చితంగా కొన్నిసార్లు దేవుని ఇంటికి పరిచర్యకు నష్టంగా ఉంటే, అంటే అది ఒక స్థాయిలో చేయాలి. ప్రభు అనుమతిస్తే కట్ చేయాలి పడు, లేకపోతే కాపాడలే. ఒక రైతు పురుగు పడి చూస్తుంటాడా, కొన్ని కొమ్మల ఆకులు పాడవుతుంటే చూస్తుంటాడా, తెగులు పడ్డ వాటిని విరిచేయాలి ఇమీడియట్లుగా. అందుకే మనం చెప్పగలగాలి, ప్రభు ఐ షల్ నాట్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్. ప్రభు నేను నన్ను గనపరుచుకోను, నిన్నే గనపరుస్తాను. ఇది మంచి గొర్రె చెప్పే 5వ విషయం. నేను ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. ఫస్ట్ ఏమంటుంది మంచి గొర్రె, నాకేమీ అక్కర్లేదు. ఐ షల్ నాట్ వాంట్. ప్రభు నువ్వు చాలు, నాకేం అవసరం నీకు తెలుసు, నువ్వు ఇచ్చినవి చాలు నాకు, నేనేం కోరుకోను. ఆయనతో తృప్తి చెందాలి మొదటిది. రెండోది ఏమంటది, ఐ షల్ నాట్ ఫియర్, నేను భయపడను, నా ప్రభు ఉన్నాడు. పరిస్థితులు ఏమైనా లోకం ఆశ్చర్యపడాలి, నేను చూసి ఏంది అసలు ఏం కంగారు, మనిషి చెక్కు చెదరట్లేదు అంటాడు. అదే దేవుడు నిజమైన క్రైస్తవుడికి లోకస్తుడికి అదే తేడా. అందుకే లోకస్తులు చూసారా, చిన్న చిన్న సమస్యలకే దూకు, ఇక లాభం లేదు, దూకు, చెరువుల్లోనూ బాయిల్లోనూ రైలు పట్టాల మీద కరెంటు మీద దూకటమే. ఆత్మహత్యలు ఎక్కువ. అందుకే
మరి ఫారిన్లో దీని మీద పరిశోధన చేశారు. చర్చికి వెళ్ళే వాళ్ళల్లో మాత్రమే ఆత్మహత్యల పర్సెంట్ చాలా తక్కువ ఉంది. ఇంకేడకి వెళ్ళిన ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అలా ఎలాంటారు బాబు? ఎన్ని పరిశోధనలు నిజం చెప్పని, మనకు నిజం వద్దు, నిజం ఇష్టం ఉండదు. చూడు పాప వంకాయలంటే వస్తాడు, తాగినోడు తాగిపోతాడు. చూడు నన్ను తాగిపోతుంటావు, మీ నాన్న తాగిపోతుంది, మీ తాత తాగిపోతుంది, మీ అమ్మ తాగిపోతుంది. పాపం ఒప్పుకోడు. బైబుల్ నిజం చెప్తుంది, బైబుల్లో వాస్తవం. అందుకే ఐ షల్ నాట్ ఫియర్ అని చెప్పాలి. మూడోది ఏం చెప్తుంది? ఐ షల్ నాట్ ఫర్గెట్. నేను మర్చిపోను, నువ్వు నన్ను ప్రతిష్ఠించావు, ప్రత్యేకపరిచావు, అది గుర్తుంచుకొని జీవిస్తాను. నాలుగోది ఏం చెప్పాలి? ఐ షల్ నాట్ లీవ్. నేను విడిచిపెట్టను నీ మందిరాన్ని. నా జీవితకాలంలో మందిరమే గుర్తుపెట్టుకోండి. ఎక్కడుండా దేవుని ఇంటితో సంబంధం ఉండాలి, ఎక్కడుండా ఆరాధన మందిరం వెతుక్కొని వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, మంచి ఆఫీసర్, నా ఈ 3 అడ్రస్లు అన్నాడు. ఒకటి ఆఫీసు ఉంటే ఆఫీసులో, లేకపోతే ఇంట్లో ఉంటే 3 మందిరంలో. ఇంట్లో ఆఫీసులో వెళ్ళాడంటే మందిరంలో ఉంటా అంటే ఇంత మించి నాకు అడ్రస్లే అంటాడు. దేవుని ఇంటితో సంబంధం ఉండాలి. అలా అవసరమైతే కూడికల్లోనే కదా ఆ సమయాల్లో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. నేనేమన్నా చేయగలనా దేవునికి ఇంటికి అని చూడాలి. ఒక ఆయన నాడు చనిపోయాడు, పాత మార్టిన్ గారు. ఆయన అంటే ఎవరన్నా మందిరంలో, అన్న ఇప్పుడు ఇందాక అన్న కూర్చుంటే ఆడ గాలి రావట్లేదు, ఆడ ఫ్యాన్ ఉంటే మంచిది అన్నాడు, దా ప్రార్థన చేద్దాం అని నెత్తి మీద చేయబెట్టి ప్రభు ఈ సహోదరుడు నీకు అర్థమైంది కాబట్టి నువ్వే తేవాలంటాడు. నిజమే, మరి ఆ కొదువు కనపడింది అంటే నువ్వే తేవాలి. అన్నకు కనపడింది, ఒక మంచి యాజకుడు ఉంటే బాగుండు. ఏమంది? ఎవరు నన్ను లేపంటలా, నాయన నువ్వు కుమారుని ఇస్తే నేను ఇచ్చేస్తాను, నాకు ఆ సామర్థ్యం నేను ఇస్తాను నీ ఇంటికి. ఇది అందుకే నేను నీ మందిరాన్ని విడిచిపెట్టను. నాలుగోది. ఐదోది ఏం చెప్తుంది? ఐ షల్ నాట్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్. నన్ను నేను గణపరుచుకోను, నేను నా కాపురనే వర్ణిస్తాను, నన్ను తగ్గించుకుంటాను. నిజమైన క్రైస్తవుడు నీ దేవుడిని గణపరచు, నిన్ను తగ్గించుకో. దట్ ఈస్ ట్రూ క్రిస్టియన్. ఈ దినాల్లో ఏం క్రైస్తవులు ఎక్కువయ్యారంటే, ఊరికే దేవుడి పేరు అట్ట అడ్డం పెట్టి ప్రభు కృప వలన నేను నాకు అన్ని సీట్లు డిగ్రీ ఈయన ఎగ్జాల్ట్ చేసుకోవడానికి ఆయన అడ్డం పెడతాడు. ఐదుగా నిన్ను తగ్గించుకో, ప్రభువు నేర్చు. నేను అయోగ్యుని కాదు. కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే కొందరు చెయ్యి ముద్దు పెట్టి అయ్యా దేవుళ్ళో చెయ్యి అంటారు. నేను వాళ్ళకి ఓపెన్గా నేను మంచివాడిని కాదు, దేవుడు నన్ను రక్షించమడితే నీ దగ్గర లాక్కెళ్ళేవాడినే, నేను పెద్ద చెడ్డోడిని, కానీ ప్రభువు నన్ను మార్చాడు, నీకు ఇలా ఇవ్వాలని ఆలోచన ఇచ్చాడు. ఆయన ఆలోచన ఇవ్వకపోతే నేను చేసేవాడిని కాదు. నీకు ఎక్కడైనా సహాయపడదు ఆయన, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన అన్నీ తీరుస్తాడు, నేస్తే కొద్ది రోజులకే నీకు అని చెప్తాడు. ప్రభువుని గణపరచు, నిన్ను తగ్గించుకో. అది మంచి కొర చేసే మంచి లక్షణం. ఇవి మనల్ని మనం పరీక్షించుకుంటూ వీటిల్లో ప్రభువా నన్ను కట్టు అని ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభు బలలో పాలు పొందుగాక.